గత 2-3 రోజులుగా టీటీడీ గోశాలకు సంబంధించినటువంటి ఒక వివాదం మనం చూస్తూనే ఉన్నాం. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ టీటీడీ పాలక మండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పినటువంటి అంశాలు తీవ్ర దుమారానికే చెలరేగటం జరిగింది. టీటీడీ గోశాలలో 100కు పైగా ఆవులు మృతి చెందడం జరిగింది. టీటీడీ పాలక మండలి సరైనటువంటి చర్యలు తీసుకోకపోవటమే దీనికి కారణం అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలే దీనికి కారణం. అయితే దీన్ని టీటీడీ పాలక మండలి తీవ్రంగా ఖండించడం జరిగింది. అలాగే ఏపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా దీన్ని ఖండించడం జరిగింది. గోశాలలో ఇటువంటి సంఘటనలు ఏవి కూడా జరగలేదని, అయితే కొన్ని ఆవులు వయసు మళ్ళటం వల్ల మృతి చెందడం జరిగిందని, అంతేగాని నిర్లక్ష్యం కారణంగా సరైనటువంటి చర్యలు చేపట్టకపోవటం కారణంగా వందల ఆవులు మృతి చెందాయి అనేది పూర్తి అవాస్తవమని, కేవలం ప్రజలలో ఒక కొత్త విషయాన్ని తెర మీదకు తీసుకువచ్చి లేనటువంటి అసత్యాలను ప్రచారం చేసి ప్రజల మధ్య సఖ్యతను దెబ్బతీసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూటమి నేతలు ఆరోపించడం జరిగింది. అయితే ఇక్కడ జరిగినటువంటి మరొక అంశం ఏంటి అంటే, దీనికి సంబంధించే బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి స్పందించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ టీటీడీ గోశాలకు సంబంధించి కూటమి నేతలు కానీ టీటీడీ పాలక మండలి కానీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సరైనటువంటివి కాదు అని, వీరు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. వయసు మళ్ళటం వల్ల ఆవులు మృతి చెందాయి అని చెప్పడం అనేది చాలా విచారకరమని, మీ ఇంట్లో పెద్దవారు, తల్లిదండ్రులు కూడా, మీ కుటుంబ సభ్యులు కూడా వయసు మళ్ళారని చెప్పి ఇలాగే వదిలేస్తారా అంటూ ఆయన ప్రశ్నించడం జరిగింది. ఆవు అనేది కేవలం ఒక జంతువు మాత్రమే కాదని, ఇది ఎంతోమంది మనోభావాలకు సంబంధించినటువంటి, సెంటిమెంట్తో సంబంధించినటువంటి అంశమని, ఎంతోమంది ఆవుని గోమాతగా పూజిస్తారని, దైవంగా భావిస్తారని, ఆవుకి రాజ్యాంగంలో కూడా ప్రత్యేకమైనటువంటి స్థానం కల్పించడం జరిగిందని, మరి అలాంటి ఆవు పట్ల ఈ విధంగా టీటీడీ పాలక మండలి వ్యవహరించడం, నిర్లక్ష్యమైనటువంటి ధోరణిలో ప్రకటనలు చేయటం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా కోర్టుకి దృష్టికి తీసుకువెళ్లాల్సినటువంటి అంశాలని, కాబట్టి దీని మీద ఆయన కోర్టులో కేసు వేయబోతున్నట్లుగా ప్రకటించడం జరిగింది.